అట్టి దప్పులు లోపలే అట్టి దప్పులు తీసుకోవాలి. అంటే అట్టి చెట్టు తీసుకున్న తర్వాత మనం పైన ఈ పొరలన్నీ తీసేయాలి. ఇలా తీసేయాలి పొరలన్నీ. తీసేసిన తర్వాత ఈ లోపలదే మన ఫైబర్ 4 ముక్కలు 5 ముక్కలు కట్ చేసుకొని ఇలా కట్ చేయాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నల్లబెల్లం. ఈ నల్లబెల్లం అనేది మనం గడ్డ రూపంలో వచ్చి పొడి రూపంలో చేసుకోవాలి. దాన్ని మెత్తగా పొడి రూపంలో చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం దీన్ని తయారు చేసే ఏంటంటే ఇది మొత్తం కట్ చేసింది కిలో. 1 కిలోకి కిలో బెల్లం వేయాలి. ఖచ్చితంగా తయారు చేసేటప్పుడు ఇది కిలో బట్టి అలా తయారు చేసుకోవాలి. బెల్లం వేయాలి. అట్లా అట్టి దప్పుల కిలో, బెల్లం కిలో కలుపుకుంటూ లేరుగా మన రమ్ములో ప్లాస్టిక్నే వాడాలి. దీంట్లో ప్లాస్టిక్ దప్పు దేని వాడకూడదు. మనం కట్ చేసేటప్పుడు కూడా స్టీల్ కత్తిని ఉపయోగించాలి. ఇలా స్టీల్ కత్తిని ఉపయోగించాలి. ఇనుప తగలకూడదు. ఇనుప తగల స్టీల్ కత్తితో చేయాలి. ఇది 15 రోజులు తయారవుతుంది. ఈ 15 రోజులు తయారైంది 1 లీటర్ వచ్చేసి 200 లీటర్లు కొట్టుకోవచ్చు. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే పొటాష్ అంటే మనం వరి పొలానికైనా లాస్ట్లో పొటాష్ ఉంటే బాగా గట్టిగా గట్టిగా ఉంటుందని ఆ కెమికల్ వాడేవాళ్ళు చేస్తారు. మనం ఇప్పుడు లాస్ట్లో వరి పొలానికైనా ఇది 7 కిలోలు తయారు చేస్తే సుమారు 10 లీటర్లు వచ్చింది. 10 లీటర్లు వచ్చిందని ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ వాడుతున్నారు. డ్రోన్ టెక్నాలజీతో ఈ 10 లీటర్లు కానీ ఎకరం పొలానికి మనం స్ప్రే ద్వారా చేసామంటే మనం పొటాష్ కట్ట వేసినంత ఉపయోగాలు ఉన్నాయి. వరి పొలానికి అలా పనిచేస్తుంది. మన ఏ హార్టికల్చర్ తోటలకైనా సరే పెంద దశలో కొట్టుకుంటే పెంద ఎక్కువగా ఉంటుందని ఒక నమ్మకమే చేస్తున్నాం. ఇది చేసి రిజల్ట్ ఎలా ఉండేది మళ్ళీ 20 రోజుల తర్వాత చేద్దాం. ఇంకా ఎన్ని కేజీలు తెచ్చేస్తారు? బెల్లం 10 కిలోలు.